నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, నిత్య జీవితంలో ప్రతి సమస్య కూడా చట్టానికి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద కనీస అవగాహన పెంపొందించుకోవడం మన బాధ్యత. ఏ రోజు ఏ క్షణాన ఏ సమస్య మనకు వస్తుందో మనకే తెలియదు. సో అలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏ రకంగా పరిష్కరించుకోవాలి అనే కనీస పరిజ్ఞానం పెంపొందించుకోవడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకంలో వారసత్వపు ఆస్తులకు సంబంధించిన సమస్యలు, సొంతాస్తులకు సంబంధించిన సమస్యలు, వివాహం చేసుకుంటే ఏర్పడే సమస్యలు, లేదా చెక్ బౌన్స్కు సంబంధించిన కేసులు, పరిష్కారాలు, చెక్ బౌన్స్ కేసులో పనిష్మెంట్ పడితే ఏ రకంగా బయటపడాలా, ఎలాంటి మార్గాలు ఉన్నాయి, చెక్ ఇస్తే ఎంతవరకు ప్రయోజనము, ఎంతవరకు నష్టము, అలాగే వీలునామా అంటే ఏంటి, సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ఏం చెప్తుంది, ఆ చట్టం ప్రకారంగా ఏ కేసులు ఫైల్ చేయొచ్చు, ఒక కేసు ఫైల్ చేయాలంటే మనమే ఉండాలా, మనం లేకపోతే మన తరపున వేరే వ్యక్తులు కూడా కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా, అదేవిధంగా క్రిమినల్ కేసులు అంటే ఏంటి, రీసెంట్గా 2024లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే చట్టం వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుంది, ఆ చట్ట ప్రకారంగా మన మీద ఎఫ్ఐఆర్ నమోదవుతే మనకు బెయిల్ లభిస్తుందా లేదా, ఎఫ్ఐఆర్ అయితే జాబులు వస్తాయా లేవా, వీలునామా అంటే ఏంటి, ఎంత కాలంలోపు మనం ఏదైనా ఒక సివిల్ కేసును ఫైల్ చేసుకోవాలి, లిమిటేషన్ ఎంత ఉంటుంది, లిమిటేషన్ యాక్ట్ గురించి, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తే దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఆర్టీఐ ప్రకారంగా రెవెన్యూ అధికారులకు ఏదైనా ఒక సమాచారం అడగాలంటే ఏ రకంగా మనము దరఖాస్తు చేసుకోవాలి, దానికి సంబంధించిన నమూనా, వీలునామా ఎవరు రాయాలి, వీలునామాలో సాక్షులు అవసరమా. సో ఇలా రకరకాల అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకం ద్వారా మీకు ముందుకు తీసుకొచ్చాను మిత్రులారా. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి డయల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళు మీకు సహకరిస్తారు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు పుస్తకం అందబడుతుంది. సో దయచేసి రిజిస్టర్ పోస్ట్ కొంత ఆలస్యమైనా కూడా వెయిట్ చేయండి మిత్రులారా. ఏ ఒక్కరి రూపాయి ఉచితంగా మాకొద్దు. ఒకవేళ పుస్తకం మీకు చేరకపోతే కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు పుస్తకం చేరకపోతే మళ్ళీ పంపిస్తాం తప్ప ఏ ఒక్కరి రూపాయి ఉచితంగా మాకొద్దు. ప్రతి ఇంట్లో ఈ పుస్తకం ఉండాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. కృషి చేస్తున్నాము. సహకరించండి, సంప్రదించండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.